హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈరోజు వీడియోలో బోరుటో ఎపిసోడ్ 7, 8ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. ప్రీవియస్ ఎపిసోడ్లో బోరుటో వాళ్ళు అకాడమిక్ ట్రిప్ అని చెప్పేసి హిడెన్ మిస్ట్ విలేజ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కాగురాతో ఫ్రెండ్షిప్ చేస్తారు. హిడెన్ మిస్ట్, మిజుకాగే, కాగురా వీళ్ళందరికీ అక్కడ వీళ్ళ ఫీల్డ్ ట్రిప్ యొక్క ఉపయోగాలు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ హిడెన్ మిస్ట్ మొత్తాన్ని చూపిస్తారు. వీళ్ళలా ఆ హిడెన్ మిస్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే సురుచి అనేవాడు డెంకిని ఎత్తుకెళ్ళిపోతాడు. బోరుటో వాళ్ళు కాపాడుతారు. ఆ తర్వాత షిజుమే అనేవాళ్ళు ఈ కాగురాకి మాయమాటలు చెప్పి తన వైపు జాయిన్ అయ్యేలా చేస్తారు. కాగురా హెల్ప్తో హిడెన్ మిస్ట్ 7 స్వార్డ్స్ని అన్లాక్ చేసి ఇక్కడ కొత్త 7 స్వార్డ్స్మెన్స్ తయారవుతారు హిడెన్ మిస్ట్కి. వీళ్ళంతా బోరుటో, చోజురో వీళ్ళతో ఫైట్ చేస్తారు. వీళ్ళు కూడా వాళ్ళతో ఫైట్ చేసి ఫైనల్గా కాగురా మళ్ళీ బోరుటో వాళ్ళతో జాయిన్ అయ్యి షిజుమాని డిఫీట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్లో ఈ క్యారెక్టర్ ఎవరా అని అడిగితే వీళ్ళంతా ఆన్సర్ చెప్పారు. ఈ క్యారెక్టర్ ఎవరో చెప్పండి. అలానే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఛానల్కి రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాం అంతే. ఎపిసోడ్ 33. తొందరలో అకాడమిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఈనోజిన్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ముందుగానే తన సూపర్ బీస్ట్ స్క్రోల్ టెక్నిక్ని యూజ్ చేసి తన కాపీస్ని తయారు చేస్తాడు, సూపర్ బీస్ట్ స్క్రోల్స్ని. సాయి వచ్చి ఇదేంటి అని అడిగితే బ్యాటిల్కి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే బ్యాటిల్లో వేసే పని ఉండదుగా అని చెప్పి ఈనోజిన్ అంటాడు. ఆ తర్వాత వీళ్ళు ప్రిపరేషన్లో భాగంగా చోజీతో ఫైట్ చేస్తూ ఉంటే చోచో షికడై చోజీని వెనక నుంచి ఈనోజిన్ తన సూపర్ బీస్ట్ స్క్రోల్తో చోజీని అటాక్ చేయబోతుంటే చోజీ దగ్గరికి వచ్చేపాటికి ఆ సూపర్ బీస్ట్ స్క్రోల్స్ నాశనం అయిపోతాయి. ఆ తర్వాత ఈనోజిన్ ఇంకో సూపర్ బీస్ట్ని యూజ్ చేసి చోజీ మీదకి అటాక్ చేస్తే అది నాశనం అయిపోతుంది. ఈనోజిన్కి ఏం అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందో అని. ఆ తర్వాత సాయిని అడిగితే సాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నువ్వు ముందుగానే అలా కాపీస్ చేసుకోవడం వల్ల అది నాశనం అయిపోయింది అని. ఆ తర్వాత అలా నడుస్తూ దానికి సొల్యూషన్ చెప్పకుండా ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, అందులో జాయిన్ అవ్వు అని చెప్పి ఈనోజిన్కి అంటాడు. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పే కంటే నీకు నువ్వుగా తెలుసుకుంటే బెస్ట్ అని చెప్పి సాయి అంటాడు. ఆ తర్వాత ఈ కాంపిటీషన్లో హిమావారి గెలుస్తుంది. సాయి ఇంకా ఈనోజిన్ అక్కడ డ్రాయింగ్ వేసిన వాళ్ళందరు డ్రాయింగ్స్ చూస్తూ ఉంటారు. సాయి చెప్తాడు, హిమావారి బొమ్మకి నీ బొమ్మకి ఏం డిఫరెన్స్ ఉందో గమనించు అని. ఈనోజిన్ అదంతా బాగా గమనిస్తూ ఉంటాడు, కానీ ఎలా చూసుకున్నా తన బొమ్మే బాగుంది అనుకుంటాడు. సాయి అకాడమీకి ఒక గెస్ట్ లెక్చరర్గా వస్తాడు. అక్కడ షినోబీస్ అందరికీ డ్రాయింగ్ వేయటం చాలా ఇంపార్టెంట్, మనం బయటికి వెళ్ళాలంటే డ్రాయింగ్ బాగుండాలి అని చెప్పి వాళ్ళకి డ్రాయింగ్ క్లాసెస్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాడు. సాయి చోచోని పొగిడేపాటికి చోచో అల్లాడిపోయింది. ఆ తర్వాత బోరుటో తన డ్రాయింగ్ సూపర్ బీస్ట్ స్క్రోల్కి కొంచెం రిలేటెడ్గా ఉంది కదా అని చెప్పి బోరుటోని పొగుడతాడు సాయి అలా పొగట్టం చూసి ఈనోజిన్కి కొంచెం కోపం వస్తుంది. ఆ తర్వాత ఈనోజిన్ తన జుట్సుని ప్రాక్టీస్ చేస్తా ఉంటే అవి ఎంత మాత్రం వర్క్ అవ్వవు. అది చూసి చోచో అంటుంది, నువ్వు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని. ఆ తర్వాత ఈనోజిన్ చెప్తాడు, నేనేం ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు, ఇప్పటి నుంచి నేను మా అమ్మ టెక్నిక్ని యూజ్ చేయబోతున్నా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత షికడై, చోచో, ఈనోజిన్ ఇంకా ఇవాబే, మెటల్లీ, డెంకి కలిపి ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్లో ఈనోజిన్ తన మైండ్ ట్రాన్స్ఫరింగ్ జుట్సుని యూజ్ చేస్తాడు, కానీ ఇవాబే మీద అది ఎంత మాత్రం వర్కౌట్ అవ్వదు. ఆ తర్వాత ఇవాబే వాళ్ళు గెలుస్తారు, ఈనోజిన్ వాళ్ళు ఓడిపోతారు. ఆ నెక్స్ట్ డే క్లాస్కి సాయి తనతో పాటు హిమావారిని కూడా తీసుకొస్తాడు. తను డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలిచింది, హిమావారి దగ్గర మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి సాయి అంటాడు. ఆ తర్వాత క్లాస్లో వాళ్ళంతా ఈనోజిన్ టెక్నిక్ గురించి చెప్పగానే హిమావారి చాలా ఎక్సైట్ అవుతుంది, కానీ ఈనోజిన్ తన జుట్సుని యూజ్ చేయడు. ఆ నెక్స్ట్ డే ఈనోజిన్ హిమావారిని హెల్ప్ చేయమని అడుగుతాడు. హిమావారికి అక్కడ ఏం చేయాలో అర్థం కాదు. ఈనోజిన్ తన సూపర్ బ్రిడ్జ్ స్క్రోల్ యూజ్ చేద్దామని చెప్పి తన జుట్సుని యూజ్ చేస్తే హిమావారి డ్రాయింగ్ ఎగిరిపోతుంది. దాన్ని తీసుకురావడానికి అని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ నీటిలో పడిపోతుంది అన్న టైంలో ఈనోజిన్ ఇలా గుర్తు తెచ్చుకుంటాడు, హిమావారి డ్రాయింగ్కి నా డ్రాయింగ్కి ఏంటి తేడా అంటే తను ఎమోషన్తో వేసింది, నా దాంట్లో ఎమోషన్స్ ఏమీ లేవు అని చెప్పి గుర్తు తెచ్చుకొని తను ఎమోషనల్గా ఒక డ్రాయింగ్ని వేసి అక్కడ హిమావారి డ్రాయింగ్ని కాపాడుతాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత హిమావారి డ్రాయింగ్ని రియల్ చేసి అక్కడ వాళ్ళు హ్యాపీగా గడుపుతారు. ఈనోజిన్ వచ్చి వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు, నా జుట్సు మళ్ళీ నార్మల్ అయిపోయింది అని చెప్పి. అప్పుడే సాయి అంటాడు, నువ్వు చిన్నప్పుడు నీ హార్ట్ఫుల్గా వేసిన ఈ డ్రాయింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటాడు. ఆ నెక్స్ట్ డే హిమావారికి తన డ్రాయింగ్ పాడైపోయింది కదా, కొత్తది వేసిస్తా అంటే హిమావారి అవసరం లేదు, నేను వేసుకుంటా, మంచిది మా నాన్న కోసం అని చెప్పేసి అంటది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 34. బోరుటో మీట్స్ కి షికడై వీళ్ళంతా ఈ లైట్నింగ్ బర్గర్ దగ్గర ఉంటారు. వీళ్ళు రాబోతున్న గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ గురించి అని చెప్పి ప్రిపేర్ అవుతా ఉంటారు.
ఇక్కడ చోచో, ఇనోజిన్ వీళ్ళంతా ఈ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటే బోరుటో మాత్రం కొంచెం రెక్లెస్ గా ఉంటాడు. అదే టైంలో అక్కడ టీవీలో కాగేమాసా యాక్టర్ అప్పుడప్పుడు బయటికి వెళ్లి చేపల్ని వీటిని వేటాడుకొని తినాలి అని చెప్పేసి అంటారు. ఐ మీన్ చేపల్ని వేటాడరు కదా, గ్యాలం వేసుకొని పట్టుకొని తినాలి అని చెప్పేసి అంటే ఇంకా బోరుటోకి అది చూసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళాలి అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేస్తాడు ఇలా మనం వెళ్దామని. షికడైతో ఇదంతా చెప్తే షికడై ఏంటి బోరుటో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి ఫీల్ అవుతాడు. షికడై అడుగుతాడు అసలు నీకు థాట్ ఎందుకు వచ్చింది అని అంటే బోరుటో చెప్తాడు మనం గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతాం కదా, అందరికీ గుర్తుగా ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఇట్లా అని చెప్పేసి అంటాడు. బోరుటో షికడై వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేస్తారు. ఆ తర్వాత శారద ఇంట్లో ఉంటూ వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తా ఉంటది. అప్పుడే మన ట్రాష్ ఆంటీ అడుగుతుంది ఏంటి మీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నావా అనేసి అంటే లేదు బోరుటో ఎప్పుడు చిరాకు తెప్పిస్తాడు అని చెప్పి శారద అంటది. ట్రాష్ ఆంటీ అప్పుడే అంటది నారుటో కూడా నాకు ఎప్పుడు చిరాకు తెప్పించేవాడు, కానీ నిజానికి నారుటో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, నిజం చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీ లాగా అని. ఎవరికి తెలుసు ఫ్యామిలీ ఏమో. ట్రాష్ ఆంటీ చెప్తుంది బోరుటో ఎంత చిరాకు తెప్పించినా బోరుటో కూడా నాకు తెలిసి నారుటో లాగే, నీ ఫ్రెండ్స్ ఎప్పుడు నువ్వు వదులుకోకు అని చెప్పేసి ట్రాష్ ఆంటీ అంటది. ట్రాష్ ఆంటీ చేసిన మంచి పనులు ఇదొకటి, అంటే వేలమే లెక్క పెట్టుకోవచ్చు ట్రాష్ ఆంటీ మంచి పనులు. ఆ తర్వాత వీళ్ళు ఇంకా క్యాంపింగ్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ ప్లేస్ కి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన వీళ్ళకి సజెస్ట్ చేస్తారు ఈ ప్లేస్ లో ఇక్కడ ఉండండి అక్కడ ఉండండి అని చెప్పేసి. ఇంకా వీళ్ళు స్పాట్ కి వెళ్ళిపోయి అక్కడ టెంట్ హౌస్లు ఇవన్నీ కట్టుకొని బోరుటో వాళ్ళు ఫిషింగ్ చేస్తారు. వీళ్ళ ఫిషింగ్ లో వీళ్ళకి పొద్దున్న నుంచి నైట్ వరకు ఏం పడదు. ఇంకా నైట్ వీళ్ళు తెచ్చుకున్న ఫుడ్ తినేస్తే ఇంకా బోరుటో మళ్ళీ బయలుదేరతాడు ఎలా అయినా సరే ఆ ఫిష్ ని పట్టుకోవాలి అని చెప్పి. బోరుటో అలా ట్రై చేస్తా ఉంటే అప్పుడే అక్కడికి శారద ఇంకా సుమిరే వస్తారు. వీళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటే బోరుటో ఇంకా శారద గొడవ పడతా ఉంటారు. అప్పుడే బోరుటోకి ఒక చేప పడుతుంది. శారద ఇంకా సుమిరే బోరుటోకి హెల్ప్ చేస్తారు ఆ చేపను లాగటానికి. శారద తన్ని బోరుటోని లాగుతూ ఉంటే సుమిరే తన నువ్వేని సమన్ చేసి లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు వల్ల కాకపోవడంతో ఇంతలో అక్కడికి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వీళ్ళందరూ కలిపి ఆ ఫిష్ ని బయటికి లాగి వండుకొని హ్యాపీగా తింటారు. అదే టైంలో సుమిరే ఆకాశంలోకి చూడండి అంటే ఆ ఆకాశంలో ఆ వ్యూ చూస్తూ వీళ్ళు తింటా ఉంటారు. ఇక్కడ స్పేస్ టైంలో టోనేరి తన లైఫ్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది అని చెప్పేసి బాధపడతా ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 35. బోరుటో వల్ల పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ లో నా ఏంజల్ నా కొడుకు కోసం అని చెప్పి స్కూల్ కి వస్తుంది. సారీ హినాటా బోరుటో కోసం అని చెప్పేసి స్కూల్ కి వస్తుంది. అక్కడ షీనో చెప్తాడు బోరుటో క్లాస్ లోని తన షినోబి స్కిల్స్ లోని ప్రతి దాంట్లోని ఎక్సలెంట్ గా ఉన్నాడు. ఆ మాత్రం ఉంటది మరి నా కొడుకు అంటే, సారీ నారుటో కొడుకు అంటే. అలా బోరుటో గురించి అన్ని చెప్పిన తర్వాత బోరుటో నువ్వు ఏమవుతావు అనేసి అంటే బోరుటో ప్రెజెంట్ అయితే నాకేం అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, షినోబి అవ్వాలన్న ఇంట్రెస్ట్ అసలుకే లేదు, నేను పాస్ అయిన తర్వాత నేను ఏం అవ్వాలనుకుంటున్నానో నాకు నేను డిసైడ్ అవుతా అని చెప్పేసి బోరుటో అంటాడు. ఆ తర్వాత షీనో ఇదంతా ఆంకోకి చెప్పి బోరుటో గురించి ఫీల్ అవుతా ఉంటాడు. బోరుటో ఇంకా తన క్లాస్ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ వాళ్ళ పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ఎలా జరిగిందని చెప్పి డిస్కస్ చేసుకుంటా ఉంటారు. బోరుటో వీళ్ళందరూ చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా తన షినోబి అవ్వాలా అవ్వకూడదా అని చెప్పి ఒక క్లారిటీకి రారు. అప్పుడే షికడై వీళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎట్లా పాస్ అవబోతున్నారు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళ క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత బోరుటో అలా వెళ్తా ఉంటే విలేజ్ బయట మెయిన్ గేట్ దగ్గర చుకియే అనే ఒక పర్సన్ ని కలుస్తాడు. ఆ చుకియే ఇట్లా నేను షినోబీస్ అందరినీ ఇంటర్వ్యూ చేయబోతున్నా, వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారో చూద్దాం అనుకుంటున్నా అంటే బోరుటో చుకియే లోపలికి తీసుకువెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇంటర్వ్యూ చేపిస్తాడు. లాస్ట్ గా బోరుటో మిగిలిపోతే బోరుటోని అడుగుతాడు నువ్వు ఎందుకు షినోబి అవుదాం అనుకుంటున్నావు అని చెప్పేసి అడిగితే బోరుటో చెప్తాడు నాకు ప్రెజెంట్ అయితే షినోబి అవ్వాలన్న ఆశ లేదు, కానీ మా నాన్న కంటే బెటర్ పర్సన్ అవ్వాలి అని చెప్పి కోరుకుంది అని చెప్పి బోరుటో అంటాడు. ఆ తర్వాత ఇంట్లో బోరుటో హినాటాని అంటే నా ఏంజల్ అడుగుతాడు అమ్మా నువ్వు ఎందుకు షినోబి అయ్యావు అనేసి అంటే అప్పుడు హినాటా చెప్తుంది అప్పట్లో హ్యూగా ఫ్యామిలీలో మీ గ్రాండ్ ఫాదర్ చాలా స్ట్రిక్ట్, నన్ను ఇంకా నెజ్జీని షినోబిల్ చేసే క్రమంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల మాకు ఇంకా వేరే ఆప్షన్ లేక షినోబీస్ అయ్యామని చెప్పేసి హినాటా అంటుంది. ఆ తర్వాత హినాటా ఇలా అంటుంది ఒకవేళ నువ్వు షినోబి అయినా అవ్వకపోయినా నారుటో ఇంకా నేను నిన్ను సపోర్ట్ చేస్తానే ఉంటామని చెప్పి బోరుటోనంటే బోరుటో నాన్న నేను షినోబిని కాను అంటే ఒప్పుకుంటాడంటావా, ఇప్పుడు కూడా ఇంటికి రాలేదు కదా అని చెప్పి బోరుటో ఫీల్ అవుతా ఉంటాడు. ఆ నెక్స్ట్ డే క్లాస్ లో నామిడా ఇంకా వసాబి ఒక దగ్గర ఉంటే శారద చెప్తుంది నామిడా షినోబి అవ్వదంట, వసాబి తన్ని డిస్కస్ చేసే క్రమంలో ఉంది అని చెప్పి శారద బోరుటోకి చెప్తే బోరుటో అదంతా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ చుకియేని కలుస్తాడు. బోరుటో ఇంకా చుకియే అలా మాట్లాడుకుంటా ఉంటే చుకియే చెప్తాడు షినోబీస్ కి ఉండాల్సిన స్కిల్స్ ఇవి, షినోబీస్ కి ఉండకూడని స్కిల్స్ ఇవి అని చెప్పేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే అదే టైంలో అక్కడికి మీట్స్ కి వస్తాడు. బోరుటో మీట్స్ కి కూడా ఇంటర్వ్యూ చేయని చెప్పి చుకియేకి చెప్తే చుకియే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటాడు, కానీ నా పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ లేట్ అయింది అని చెప్పి మీట్స్ కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరోచిమారు నారుటో ల్యాబ్ లోకి వెళ్లి నారుటోతో మాట్లాడుతూ ఉంటే షికమారు ఎంత మాత్రం ఒరోచిమారుని నమ్మడు. కానీ నారుటో ఇలా చెప్తాడు నువ్వు డాంజో మీద చేస్తున్న రీసెర్చ్ కాదు,
నువ్వు డాంజో మీద చేస్తున్న రీసెర్చెస్ వల్ల సాస్కేకి చాలా హెల్ప్ అవుతుంది, మాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది దాని హెల్ప్ వల్ల. సో మీ రీసెర్చ్ మాకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఓరోచిమారుకు చెప్తాడు. ఇక్కడ శారద నామిడా ఇంకా వసాబి గురించి బాధపడతా ఉంటే బోరుటో ఇలా అంటాడు, నువ్వు వీళ్ళ ప్రాబ్లంని తీర్చలేకపోతున్నావు, నువ్వు హొకాగే అవుతావా, ఎలా అవుతావు అని చెప్పేసి అంటే ఇంకా శారదాకి పిచ్చ కోపం వచ్చి నామిడా ఇంకా వసాబి వాళ్ళతో మాట్లాడుతుంది. నామిడాకి చెప్తుంది, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను షినోబి అవ్వద్దు అన్నా సరే నువ్వు షినోబి అవ్వు అని చెప్పేసి అంటే ఇంక తను చేంజ్ అయ్యి వాళ్ళిద్దరూ షినోబీస్ అవ్వడానికి ఫిక్స్ అయిపోతారు. అదంతా చూసి వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత బోరుటో చుకేకి సెండ్ ఆఫ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తుంటే మీట్స్కి ఇంకా బోరుటో ఒక దగ్గర ట్రైన్ మీద అలా వెళ్తా ఉంటారు. చిక్కు చిక్కు బండి వస్తుంది దూరం దూరం జరగండి, ఆ పాట గుర్తుందా బ్రో? గుర్తుంటే కామెంట్ పెట్టండి. అలా వెళ్తా ఉంటే మీట్స్కి చెప్తాడు, నేను షినోబి అవ్వటానికి కారణం నువ్వే, నేను ఇక్కడికి రావటానికి కారణం నువ్వే అని చెప్పేసి అంటే బోరుటో కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత చెప్తాడు, నువ్వు డెంకీని ఇవాబేని నన్ను మా అందరినీ ఎలా చేంజ్ చేసావు, నీలో ఏదో మ్యాజిక్ ఉంది బోరుటో అని చెప్పేసి అంటాడు. బోరుటో అదంతా పట్టించుకోకుండా అలా ఇంటికని చెప్పి బయలుదేరతారు. ఇక్కడ ఇరుకో సెన్సే దగ్గరికి ఈ చుకియో వచ్చి తన ఫేస్ మాస్క్ ని ఇట్లా రిమూవ్ చేసి తనే కకాషి అని చెప్పి ప్రూవ్ చేస్తాడు. అంటే తనే కకాషి అనుకుని ప్రూవ్ చేయడానికి వెళ్ళే మొక్క కకాషి అని తెలుస్తుంది. ఇరుకో సెన్సే చెప్తాడు, మీరు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు ఈ షినోబీస్ కోసం అని అంటే కకాషి సెన్సే చెప్తాడు, ఈసారి షినోబీస్ చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతున్నారు, చూద్దాం వీళ్ళు ఎలా పాస్ అవుతారా అని చెప్పేసి అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 36. బోరుటో వాళ్ళు వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ లో భాగంగా రిటర్న్ టెస్ట్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ఆ రిటర్న్ టెస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ రిటర్న్ టెస్ట్ లో ఇవాబే ఇంకా డెంకి పాస్ అయిపోతారు. అప్పుడే వీళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉంటారు, మనం షీనో సెన్సే దగ్గర ఈ క్వశ్చన్ పేపర్ సైలెంట్ గా నొక్కేయటం వల్ల చాలా హెల్ప్ అయింది అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉంటే బోరుటో అంటాడు, అది చీటింగ్ కదా అని చెప్పి. శారదా వెనకాతల నుంచి సజెషన్లు ఇస్తా ఉంటది, ఈ టెస్ట్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం కాబట్టి ఇది పెద్ద ఫ్రాడ్ ఏం కాదు అని చెప్పేసి అంటది. షీనో వీళ్ళ పేపర్ ని కరెక్షన్ చేస్తా ఉంటే అప్పుడే బోరుటో పేపర్ బయటకు వస్తుంది. బోరుటోకి 100/100 రావటం కకాషి చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళకి గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ లో సెకండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ సెకండ్ టెస్ట్ లో భాగంగా వీళ్ళందరికీ తలకి కొన్ని బ్యాండేనాస్ కడతారు వైట్ కలర్ వి. అలానే ఆంకో, షీనో, కొనహామురు రెడ్ కలర్ లైట్ లాంటివి తగిలించుకుంటా ఉంటారు. వీళ్ళకి చెప్తారు, మీ బ్యాండేనాస్ కనుక ఊడిపోతే మీరు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ని ఇంకా కంటిన్యూ చేయలేరు, అలానే మాకు ఈ లైట్స్ కనుక పోతే మేము ఇంకా మీకు అటాక్ చేయడానికి అడ్డుపడమని చెప్పేసి అంటారు. వీళ్ళు ఇట్లా ఈ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే అప్పుడే అక్కడికి కకాషి సెన్సే వస్తారు. కకాషి సెన్సే వస్తే ఆయన్ని చూసి వీళ్ళంతా షాక్ అవుతే అప్పుడే కకాషి సెన్సే ఇలా చెప్తారు, అంటే కకాషి చెప్తాడులేండి, సెన్సే కాదు, మనకు కాదులేండి. కకాషి ఇలా చెప్తాడు, నేను ఈ ఎగ్జామ్ కి ప్రాక్టర్ గా ఉండబోతున్నా, ఎవరైతే నా దగ్గర నుంచి ఈ సింగిల్ బెల్ట్ ని తీసుకుంటారో వాళ్ళే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు అనేసి అంటే ఇంకా వీళ్ళంతా షాక్ అయిపోతారు, ఒక్కరే గ్రాడ్యుయేషన్ అవుతారా అని చెప్పి. వీళ్ళ టెస్ట్ ని ఇలా స్టార్ట్ చేసిన వెంటనే బోరుటో కోనైస్ తో కకాషిని అటాక్ చేస్తాడు. కకాషికి అవన్నీ తగులుతాయి. ఆ తర్వాత కకాషి క్లోన్ అని తెలుస్తుంది. కకాషి ఇలా అనుకుంటూ వెళ్ళిపోతాడు, లైక్ ఫాదర్ లైక్ సన్, అంటే మీ నాన్నలాగే నువ్వు చేసావు అని చెప్పి. కకాషి అలా వెళ్ళిపోతా ఉంటే కొంతమంది కకాషిని ఫాలో అవుతారు, కొంతమందిని ఆంకో వీళ్ళందరినీ ఫాలో అవుతారు. షికడై వాట్ ఏ డ్రాగ్ అనుకుని ఎవరి వెనకతలా వెళ్లకుండా కకాషికి ఒక బగ్ పెట్టా అని చెప్పేసి తను ట్రాక్ చేస్తా ఉంటే ఆ ట్రాకింగ్ బగ్ ని షీనో బగ్ తీసేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఆంకో సెన్సే దగ్గరికి వెళ్లి ఆంకో సెన్సే ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ గెంజుత్సులో పెడుతుంది. ఆ గెంజుత్సులో తీసి ఇంకా ఆంకో సెన్సేతో ఫైట్ చేస్తారు. ఇక్కడ బోరుటో వాళ్ళు అలా పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటే వీళ్ళకి అడ్డంగా కొనహామురు వస్తాడు. కొనహామురుని శారదా ఇంకా సుమిరే చూసుకుంటామని చెప్పి ఇంకా కొనహామురుని వదిలేసి బోరుటో మీట్స్ కి స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్తారు. ఇక్కడ కొనహామురు, శారదా, సుమిరే వీళ్ళు ఫైట్ చేసుకుంటా ఉంటారు. బోరుటో మీట్స్ కి అలా వెళ్తా ఉంటే అక్కడ షీనో వీళ్ళకి అడ్డంగా వస్తాడు. బోరుటో నువ్వు తొందరగా వెళ్ళు, నేను షీనో సెన్సేని చూసుకుంటా అని చెప్పి మీట్స్ కి అంటే బోరుటో ఇంకా మీట్స్ కి షీనో సెన్సేని వదిలి వెళ్ళిపోతాడు. బోరుటో కకాషి సెన్సేని అలా వెతుకుతా ఉంటే ఇదే టైంలో ఇక్కడ ఆంకో సెన్సేతో వీళ్ళంతా ఫైట్ చేస్తా ఉంటారు. ఇక్కడ వీళ్ళు గెంజుత్సు రిలీజ్ అయిపోయిన తర్వాత ఇవాబే వీళ్ళంతా ఆంకో సెన్సేని అలా ఫైట్ చేస్తా ఉంటే ఇక్కడ కొనహామురుని ఎదుర్కొంటున్న శారదా, సుమిరే కొనహామురుని కొంచెం మాయ చేసి ముసుగు చేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇక్కడ షీనోతో ఫైట్ చేస్తున్న మీట్స్ కి షీనోని డిఫీట్ చేస్తాడు. బోరుటో అక్కడ కకాషిని చూసి ఇంకా కకాషి దగ్గర ఉన్న ఆ బెల్ట్ ని తీసుకోవటానికి అని చెప్పేసి కకాషితో ఫైట్ చేస్తా ఉంటే
ఆ కకాషి వాటిని తప్పించుకుంటా ఉంటాడు. ఫస్ట్ బోరుటో ఇట్లా పైనుంచి అటాక్ చేస్తే కకాషి ఇలా వంగుంటాడు. కింద భూమిలో నుంచి వచ్చి ఆ బెల్ ని పట్టుకుందాం అనుకున్నప్పుడే కకాషి బోరుటోలో చునీన్ లెవెల్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి గమనిస్తాడు. ఆ తర్వాత కకాషి సెన్సే బోరుటోని ఇలా పిన్ చేసి అంటే కదలకుండా చేసి ఇక్కడతో నీ షినోబి కెరీర్ అవ్వబోతుంది అని చెప్పేసి అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 137. కకాషి బోరుటోని అలా పిన్ చేసిన తర్వాత బోరుటోని ఇలా అంటాడు, నువ్వు షినోబి కాకపోతే కాకపోయావు, నీలో మోటివేషన్ డిసిప్లిన్ ఏమీ లేవు, నీ వల్ల మీ క్లాస్ వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబోతున్నారు, అలానే అవుతున్నారు అని చెప్పేసి కకాషి అంటాడు. ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయనివ్వకుండా నిన్ను ఇక్కడ ఆపేస్తే ఇంకా వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు, ఇప్పుడు నేను బ్రేక్ ఫ్రీ చేయకుండా నీ చేతిని ఇరగ్గొట్టేనా అనేసి అంటాడు. ఇంతలో అక్కడికి మీట్స్కి ఇంకా ఇవాబే వచ్చి బోరుటోని సేవ్ చేస్తారు. మీట్స్కి తన లైట్నింగ్ రిలీజ్ తో అటాక్ చేస్తే కకాషి కూడా తన లైట్నింగ్ రిలీజ్ తో అటాక్ చేస్తాడు. ఇదే టైంలో అక్కడ ఇవాబే తన ఎర్త్ స్టైల్ యూజ్ చేసి బోరుటోని అక్కడి నుంచి సేవ్ చేస్తాడు. ఇంకా వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని ఒక దగ్గర ఉంటే వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటా ఉంటారు. అప్పుడే బోరుటో కకాషి అన్న మాటలని గుర్తు తెచ్చుకొని వీళ్ళందరికీ సారీ చెప్తా ఉంటాడు. నాకు షినోబి అవ్వాలని లేకపోయినా నేను మీ అందరినీ డిస్కరేజ్ చేస్తా వచ్చాను అనేసి అంటే అప్పుడే ఇవాబే లేదు నీ వల్లే మేము ఇక్కడి వరకు రాగలిగాం, ఇంకా నువ్వే మా అందరికీ మోటివేషన్ అనేసి అంటే డెంకి, సుమిరే, మీట్స్కి వీళ్ళంతా నువ్వే మాకు మోటివేషన్ అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినంగానే బోరుటో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా బోరుటో చెప్తాడు, మనం ఎలా అయినా సరే ఈ టెస్ట్ ని పాస్ అవ్వాలి, మనకి ఇంకా 24 hours టైం ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంకా బోరుటో వీళ్ళంతా ప్లాన్ వేసుకున్న తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకువద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతారు. ఇక్కడ ఆంకో, కొనహామురు, కకాషి క్యాప్చర్ చేసిన స్టూడెంట్స్ ని ఒక దగ్గర పెట్టి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే కకాషి చెప్తాడు, ఇప్పుడు గనక వీళ్ళని సేవ్ చేయడానికి రాకపోతే వాళ్ళని పాస్ చేయనివ్వను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడికి మెటల్లీ, వసాబి వీళ్ళందరూ వస్తారు. అక్కడికి వచ్చి వీళ్ళని కాపాడటానికి అని చెప్పి ఆంకో మీద ఒక స్మోక్ బాంబ్ ని వేసి అక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రిలీజ్ చేస్తారు. నామిడా ఒక దగ్గర అలా కింద పడిపోయి ఉంటే అప్పుడే అక్కడికి ఆంకో వచ్చి తన్ని పట్టుకుందామని చూస్తే నామిడా అక్కడ ఒక స్నేక్ ని చూసి పెద్దగా తన సోనిక్ రిలీజ్ ని యూజ్ చేయగానే ఆంకో అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. బోరుటో, ఇవాబే, మీట్స్కి వీళ్ళంతా ఇక్కడ కొనహామురుతో ఫైట్ చేస్తూ ఉంటారు. మీట్స్కి, డెంకి, ఇవాబే వీళ్ళందరూ కలిపి కొనహామురుని ఒక ఫుంజుత్సులో పెట్టి కదలనివ్వకుండా చేస్తారు. అప్పుడే బోరుటో స్పీడ్ గా గుద్దుదామని వస్తే కొనహామురు ఆ లైట్ ని గుద్దే ముందే బోరుటోని ఆపేస్తాడు. అయినా సరే ఆ లైట్ వెలుగుతుంది. అప్పుడే కొనహామురుకి అర్థమవుతుంది. ఫస్ట్ బోరుటో గుద్దటానికి వచ్చినప్పుడు తన గెంజుత్సులో పెట్టి, నెక్స్ట్ డెంకి ఇలా గుద్దటానికి వచ్చినప్పుడు తన చేతిలో కోనాయి ఉంది, కానీ ఆ కోనాయి కనబడకుండా మనం ఆ గుద్దును ఆపేశాం కానీ అది వెలిగింది అని చెప్పి కొనహామురుకి అర్థమవుతుంది. కొనహామురు ఇంకా వీళ్ళని అటాక్ చేయటం ఆపేస్తాడు. ఎంతలో అక్కడికి చురు వచ్చి కకాషి సెన్సే అక్కడ ఉన్నాడు, పదండి మనం అక్కడికి వెళ్దాం అంటే ఇంకా వీళ్ళంతా బయలుదేరతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బోరుటో ఫ్రెండ్స్ అందరూ బోరుటోలో మారి కకాషిని అటాక్ చేస్తే కకాషి పిల్ల బచ్చగలరా ఏంట్రా మీరు అని చెప్పి ఫటాఫటా ఫటాఫటా అందరినీ సాగు కొట్టేస్తాడు. అందరూ కలిపి కకాషిని ఫుంజుత్సులో పెడితే కకాషి తన లైట్నింగ్ రిలీజ్ ని యూజ్ చేస్తాడు. తన లైట్నింగ్ రిలీజ్ ని ఎంత ఘోరంగా యూజ్ చేస్తాడంటే వీళ్ళందరినీ ఎలా అయినా సరే వదిలించుకోవాలి అని యూజ్ చేస్తాడు, కానీ వీళ్ళంతా ఎంత మాత్రం కదలరు. ఆ తర్వాత కకాషి చెప్తాడు, బోరుటో ఒక్కడే పాస్ అవుతాడు, మీరు ఇలా చేస్తే అనేసి అంటే వాళ్ళెవ్వరూ పట్టించుకోకుండా ఉంటారు. బోరుటో ఇక్కడ కకాషితో ఫైట్ చేస్తూ ఆల్మోస్ట్ టైం అయిపోతుంది అన్న టైంలో ఆ బెల్స్ ని ఇలా రింగ్ చేస్తాడు, అంటే తీసుకోడు కానీ రింగ్ చేస్తాడు. వీళ్ళ టైం అయిపోతుంది, వీళ్ళంతా నిరాశ చెందుతారు. అప్పుడు కకాషి వీళ్ళకి చెప్తాడు, మీరందరూ పాస్ అయిపోయారని. అందరూ షాక్ అయిపోతారు ఏంటా అని. కానీ బోరుటో అంటాడు, నేను ఒక్కడేగా దీన్ని టచ్ అయ్యాను కానీ తీసుకోలేదు కదా అనేసి అంటే కకాషి తన ఓల్డ్ ఫ్యాషన్ డైలాగ్ చెప్తాడు, దోస్ హూ ఆర్ నాట్ సేవ్ కమ్ రెస్క్యూ. మూసుకొని తెలుగులో చెప్పువే. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ని వర్స్ట్ టైంలో కాపాడకుండా వాళ్ళ రూల్స్ ని ఫాలో అవుతారో వాళ్ళు స్కమ్ తో సమానం. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం రూల్స్ ని అతిక్రమించి వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడుతారో వాళ్ళు ఆ స్కమ్ కంటే ఘోరం వరస్ట్ అని చెప్పేసి అంటాడు. మీకు అర్థమైందా? ఫ్రెండ్స్ కోసం రూల్స్ ని బ్రేక్ చేయటం మంచిదే అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళందరి దగ్గర ఈ బ్యాండేనాస్ ఉంటాయి కదా, షీనో అక్కడికి వచ్చి ఆ బ్యాండేనాస్ ని రిలీజ్ చేయగానే అవన్నీ వీళ్ళకి షినోబి బ్యాడ్జెస్ అవుతాయి. వీళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతారు గ్రాడ్యుయేషన్ అయిపోయినందుకు. అక్కడికి ఇరోకా సెన్సే వచ్చి కకాషిని తిడతాడు, పిల్లలతో మీరు చాలా హార్ష్ గా ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ
ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 38. బోరుటో తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి అకాడమిక్ అని బయలుదేరతాడు. ఇంటి దగ్గర తన హిడెన్ లీఫ్ బ్యాడ్జ్ ని పెట్టుకోకుండా బయటకు వచ్చి పెట్టుకుంటాడు. బోరుటో అలా అకాడమిక్ వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక్కడికి షికమారు నారుటో దగ్గరికి వచ్చి ఆఫీస్ లో చాలా వర్క్స్ ఉన్నాయి నువ్వు రా అంటే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. బోరుటో క్లాస్ లో ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఎలా పడితే అలా తిరుగుతా ఉంటే నామిడా షీనో సెన్సే వస్తున్నాడు అనగానే ఏవాబే చూసుకోకుండా బోరుటోని ఇలా గుద్దేస్తాడు. బోరుటో అలా ఆల్మోస్ట్ శారదాకి ముద్దు పెడుతున్నాడు అనుకున్నాను. అప్పుడే శారద తన కాల్తో ఇలా ఆపేస్తుంది. చోచో చూసి ఎక్సైట్ ఫీల్ అవుతుంది. క్లాస్ లో వీళ్ళంతా ఒక దగ్గర ఉన్నప్పుడు షీనో సెన్సే కొనహామరు వచ్చి వీళ్ళని 3-man స్క్వాడ్ గా డివైడ్ చేస్తారు. డెంకీ, ఇవాబే, మెటల్లీ టీమ్ 5, సుమిరే, నామిడా, వసాబి టీమ్ 15, హోగి, హాకో, రెంగా టీమ్ 25, ఎంకో, డోసు, చురు టీమ్ 40, ఈనోజిన్, చోచో, షికడాయ్ టీమ్ 10. వీళ్ళు ముగ్గురు వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి టీమ్ లో ఉన్నారో వీళ్ళు కూడా అలానే ఉన్నారు, ఈనో, షికచో. ఇంకా ఫైనల్ గా మిగిలింది మిట్స్కి, బోరుటో, శారదా. శారదా షీనో కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, నేను బోరుటో టీంలో ఉండను, తన టీంలో ఉంటే నేను హొకాగే అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, నేను నా టీం చేంజ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటే కొనహామరు నువ్వు హొకాగే దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయని చెప్పేసి అంటారు. ఇంకా ఈ షినోబీస్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొనహామరు దగ్గరికి షీనో వచ్చి నిజంగానే ఇలా రిక్వెస్ట్ పెడితే చేస్తారా, చెయ్యరు కదా అనేసి అంటే కొనహామరు ఈ గ్యాప్ లో వాళ్ళు కలిసిపోతారులే అని చెప్పేసి అంటాడు. బోరుటో ఇంకా శారదా హొకాగే ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడ షికమారు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు, హొకాగే ప్రెజెంట్ ఇక్కడ లేరు, ఎక్కడున్నారో నేను చెప్పను అని చెప్పేసి అంటే ఇంకా వీళ్ళిద్దరూ నారుటోని వెతకటానికి అని చెప్పేసి బయలుదేరతారు. వీళ్ళు నారుటోని వెతికే వరకు టీమ్ గా ఉందామని చెప్పి ఫిక్స్ అవుతారు. ఇంతలో అక్కడికి మిట్స్కి వస్తాడు. మిట్స్కి వీళ్ళకి చెప్తాడు నారుటో ఇలా ట్రైనింగ్ లో ఉన్నాడు అని. నారుటో అక్కడ కొంతమంది షినోబీస్ కి ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు. ఒకవేళ తన కుర్మా ర్యాంపేజ్ చేసిన తన కంట్రోల్లో ఎలా ఉంచాలి అని చెప్పి బ్యారియర్ టెక్నిక్ ని ప్రిపేర్ చేయిస్తా ఉంటాడు. చెప్తాడు మీరైకి చెప్పండి వీళ్ళు వస్తున్నారు వీళ్ళని ఆపమని అని చెప్పి. ఇంకా అక్కడికి బోరుటో, మిట్స్కి, శారదా వస్తారు. మీరాయ్ అక్కడ బ్రిడ్జ్ దాటనివ్వకుండా అక్కడ బ్రిడ్జ్ రోప్స్ ని కట్ చేసేస్తే మిట్స్కి తన పావుల్ని యూజ్ చేసి ఆ బ్రిడ్జ్ ని అలా పట్టుకొని ఉంటాడు. శారదా ఇంకా బోరుటో అక్కడ మీరాయ్ తో ఫైట్ చేయడానికి వెళ్తే అక్కడ బోరుటోకి ఫటాఫటామని రెండిస్తా ఉంటది మీరాయ్. ఇదంతా శారదా తన షారింగ్ అంతా గమనిస్తా ఉంటే మీరాయ్ శారదాని గెంజుత్సులో పెడుతుంది. ఆ తర్వాత మిట్స్కి వీళ్ళకి చెప్తా ఉంటాడు. ఇంతలో అక్కడ కొనహామరు వస్తాడు అనుకోండి. మిట్స్కి చెప్తాడు బోరుటో నీకు నువ్వుగా సెల్ఫ్ గా అటాక్ చేద్దాం అనుకుంటున్నావు, శారదా నువ్వు నీ షారింగాన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నావు అనేసి అంటే వీళ్ళిద్దరూ కాసేపు ఆర్గ్యూ చేసుకుని తర్వాత ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతారు. బోరుటో తన షాడో క్లోన్స్ ని యూజ్ చేసి పైనుంచి ఫైట్ చేస్తూ కింద నుంచి కూడా అలా వెళ్తా ఉంటాడు. శారదా అక్కడ కొన్ని కోనైస్ ని యూజ్ చేసి తను కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేస్తా ఉంటే మీరాయిని గట్టిగా ఇలా పట్టుకొని కిందకి లాగేసి ఇంకా మీరాయిని డిఫీట్ చేస్తారు వీళ్ళిద్దరూ కలిపి. కొనహామరు అడుగుతాడు ఏంటి ఇప్పుడు కూడా వీళ్ళ టీం ని వదిలేస్తావా అనేసి అంటే శారదా చెప్తుంది లేదు వదలను, కానీ నేను ఇంకో రిక్వెస్ట్ పెట్టుకుంటా అని చెప్పేసి అంటాడు. ఇక్కడ నారుటో ట్రైనింగ్ అయిపోతుంది. నారుటో దగ్గరికి అని చెప్పి వీళ్ళు నలుగురు బయలుదేరతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శారదా మేము ముగ్గురం ఒక టీం అయ్యాం, మాకు టీమ్ 7 అనే పేరు ఇవ్వండి అనేసి అంటే నారుటో దాన్ని గ్రాంట్ చేస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 39. శారదా మిట్స్కి బోరుటో కోసం అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటే శారదా బోరుటోని తిడతా ఉంటది. మిట్స్కి నువ్వు ఎందుకు ఎప్పుడు అలానే ఉంటావు, బోరుటో విషయంలో ఎందుకు పాజిటివ్ గా ఉంటావు అంటే మిట్స్కి అట్లా ఆలోచిస్తూ పాస్ట్ లోకి వెళ్తాడు. మిట్స్కి ఒరోచిమారు ల్యాబ్ లో లెగుస్తాడు. చుట్టుపక్కలంతా చూస్తాడు కానీ మిట్స్కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒరోచిమారు వెళ్ళిపోయిన తర్వాత షిగెట్సు మిట్స్కి గమనిస్తా ఉంటాడు. మిట్స్కి షిగెట్సుని అడుగుతాడు అన్నా నేను ఎవరిని అని. షిగెట్సు చెప్తాడు నువ్వు ఒక షినోబివి, ఇది 6th టైం నువ్వు ఇట్లా అవ్వటం అని చెప్పేసి అన్న తర్వాత షిగెట్సు మిట్స్కి మీద అటాక్ చేయబోతుంటే మిట్స్కి దాన్ని ఆపి షిగెట్సుని అటాక్ చేస్తాడు. చూసావా నీలో ఇంకా నీ ఫైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఇలానే ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత షిగెట్సు ఒరోచిమారు దగ్గరికి మిట్స్కి తీసుకువెళ్తే మిట్స్కి అడుగుతాడు నువ్వెవరివి అనేసి అంటే ఒరోచిమారు చెప్తాడు నేను నీ పేరెంట్ ని అని. నాకేమైంది అనేసి అంటే సర్టెన్ పర్సన్ లాగ్ అనేవాడు నీ మెమరీస్ ని ఎత్తుకెళ్ళిపోయాడు, ఇప్పుడు మనం దాన్ని ఎలా అయినా సరే రికవర్ చేసుకోవాలి అనేసి అంటే ఆ పర్సన్ కి నా మెమరీస్ తో పనేంటి అని చెప్పి ఒరోచిమారుని అడుగుతాడు మిట్స్కి. ఒరోచిమారు చెప్తాడు నీ డేటాని యూజ్ చేసుకుంటే నన్ను నాశనం చేయడానికి వాడికి హెల్ప్ అవుతుంది, అందుకే వాడు తీసుకువెళ్ళిపోయాడు అన్న తర్వాత ఇంకా మిట్స్కి ఏం అర్థం కాదు ఎవరిని నమ్మాలా ఏంటా అని. ఆ తర్వాత మిట్స్కి ఒరోచిమారు ఈ లాక్ దగ్గరికి అని చెప్పేసి వెళ్తారు. ఈ లాక్ దగ్గరికి వెళ్లే క్రమంలో వీళ్ళు అక్కడ ఒక బ్యారియర్ ని రిలీజ్ చేస్తే ఈ లాక్ కి అర్థం అవుతుంది వీళ్ళిద్దరూ వచ్చారని.
ఇంక ఇక్కడ ఒరోచిమారు లాగ్ అలా ఫైట్ చేసుకుంటా ఉంటారు. వీళ్ళ ఫైట్లు అలా కంటిన్యూ అవుతా ఉంటాయి. ఒరోచిమారు ఒక పెద్ద స్నేక్ తో అటాక్ చేస్తే లాగ్ తన షీల్డ్ తో ఆపేసుకుంటాడు. ఆ తర్వాత ఒరోచిమారు ఒక చిన్న స్నేక్ లాంటిది ఈ లాగ్ యొక్క ఒంట్లోకి వెళ్లేలా చేస్తాడు. అది లోపలికి వెళ్లి తనని ఇమ్మొబిలైజ్ చేస్తుంది, అంటే కదలనివ్వకుండా చేస్తుంది. ఆ తర్వాత ఒరోచిమారు మీట్స్కి చెప్తాడు ఈ లాగ్ ని ఇలానే చూసుకో అని చెప్పి. మీట్స్కి అలా చూసుకుంటా ఉంటే ఒరోచిమారు ఇక్కడ ఈ లాగ్ దగ్గర ఉన్న డేటా మొత్తం రికవర్ చేయడానికి అని చెప్పి ఆ ప్లేస్ అంతా సెర్చ్ చేస్తాడు. అక్కడ ఆ ప్లేస్ లో ఒక ఐటెం దొరుకుతుంది, దాన్ని తీసుకొని రిటర్న్ వస్తా ఉంటాడు. ఇదే టైంలో ఇక్కడ మీట్స్ కి నీ ఫేస్ తీయు, నువ్వు ఎలా ఉంటావో నేను చూడాలనుకుంటున్నా, అసలు నేను ఎవరిని నమ్మాలి, నిన్ను నమ్మాలా ఆయన్ని నమ్మాలా అనేసి అంటే లాగ్ ఇక్కడ మీట్స్ కి చెప్తాడు నువ్వు ఆయన్ని నమ్మద్దు, ఆయన నిన్ను వాడుకుంటున్నాడు అని. లాగ్ తన ఫేస్ చూపించిన తర్వాత నువ్వు నాలాగే ఉన్నావు కదా అనేసి అంటే లాగ్ చెప్తాడు నీకంటే ముందు ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నేనే ఉండేవాడిని, నువ్వు ఆయన నమ్మొద్దు అని చెప్పేసి అంటాడు. తీరా ఇంకా అక్కడికి ఒరోచిమారు వచ్చి నువ్వు లాగ్ ని నమ్మొద్దు అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ నువ్వు నన్ను నమ్మొద్దు అంటే నన్ను నమ్మొద్దు అని చెప్పేసి అనుకుంటా ఉంటే మీట్స్ కి చిరాకు వస్తా ఉంటది. మీట్స్ కి తన సేజ్ మోడ్ లోకి వెళ్లి ఒరోచిమారు దగ్గర ఉన్న ఆ స్క్రూల్ ని తీసుకొని పారిపోతాడు. ఇక్కడ ఒరోచిమారు లాగ్ మాట్లాడుకుంటారు. ఒరోచిమారు చెప్తాడు ఫైనల్ గా తన 6th ట్రైలో తనకి తానుగా డిసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు మీట్స్ కి అని చెప్పేసి. మీట్స్ కి ఇక్కడ ఈ స్క్రోల్ ని ఓపెన్ చేస్తే అందులో బోరుటో ఫోటో ఉంటుంది. ప్రెజెంట్ లో బోరుటో ఇక్కడ ఈ మిషన్ దగ్గరికి వస్తే వీళ్ళ ముగ్గురు కలిపి వీళ్ళ ఫస్ట్ మిషన్ చేయడానికి అని చెప్పేసి బయలుదేరతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూసుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమైనా చూడకపోతే చూడండి. ఆల్రెడీ మెయిన్ ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల ఇవి రెండోసారి కాబట్టి పైన అలా చెప్పుకొని వెళ్తున్నా, కానీ ప్రతి పాయింట్ చెప్తున్నా. సో ఫిల్లర్స్ ఇవన్నీ స్కిప్ చేస్తున్నా అంతే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచుక్ పుచుక్.